రేసుకు మొదలైనవా అర్జున్ పాత్ర నుంచి ఎల్లప్పుకు చిన్న ఎరుస్వామి 200 రూపాయలు, కొడి లోపన్న 100 రూపాయలు, అనుమప్ 100 రూపాయలు, రాంపురం మారన్న 200 రూపాయలు, గంటలో ఎర్రోపన్న 100 రూపాయలు, అయ్యప్ప తమ్ముడు రాజప్ప 200 రూపాయలు, శివటర్ కొడుకు ఎరుస్వామి 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. అదేవిధంగా రాంపురం 200 రూపాయలు గోపాలు బహుమానంగా ఇస్తున్నారు. అవి సరిగ్గా రాలే, అదే బాగా వస్తున్నాయి. కూర్చోమ్మా. రామాజీ 200 రూపాయలు బహుమానంగా ఇస్తున్నారు. వాటికి 100 రూపాయలు రామాజీలో. వెళ్ళమ్మా ఆప్తమిత్రులు వైనందుకు దురాచరణ కర్తవ్యమేమి అఖిల రాజ వంశముల నీకు పాపనే స్వామి విశ్వతృదయ గోచరము గాని హేమజముల చిత్రదశ ఈ పూవల వల ఎందును లేదు. నేను సాగిని ఉండిను లేకి ఎనవారు వైరమనకు దుర్భర విచార క్రాంత చేతస్కుండనైతును ఈవే వెరంగదు. అవును అనమిత్త విరోధముల కూడా ఈ చంద మాత్రం సారింపగలిగనే ఇంత శాసమునగా ఏల సమ్మగడ్డతో పార్త ఆ బాల ప్రవర్తమాన మన చేతులకు ఇరువరకు పగలను భూముల అంతంత ఆశ్చర్యము నొందుచున్నది. ఈ తిరాస్య ప్రాయములో విరుద్ధ కార్యములే చెప్పుతున్నది. ఈ కుర్చు సోతకి పొలరామ ప్రముఖుల నివాత కవచ కాలక నీ ప్రతి ప్రతాపముందర దృక్పలమై ఉన్నారు. బాలా మేము ఎంతో తేజోహీనులు నీ బావుమరులు కాకపోలుసుమా. నేను అనిపెట్టు జనిత యోగ పాండవ వైరాగల తందర్మానమకు నా హృదయ విందమిచ్చి నేను నిష్ఠుర లాభం చే నేను మరింత బాధించదువయ్యా. బాధించినది ఏమి అది ఎలా చేయకుండా అపరాధమే కదా. మరి కాదు నా చేతులు అయినంత వరకు సుభద్రులు అగ్రం రాయవారము పంపి సంధి ఉనర్పముల తుదక వింత తెచ్చితివే. ఓరిమ్మో నేను ఇప్పుడు చైలుగా ప్రతిమాల చుంటున్నా కదా అయ్యప్ప మన కైము నీకు చూచుచుంటివి. మృద పదార వింద వందల వనర్చి ప్రార్థించదను సుభద్ర భక్తులతో చెప్పి పంపించి తిని అయినా చదువుకోవాలి.
కృష్ణుడితో పనితీరది కావున కృష్ణుడితో పనితీరది ఆహా పుట్టుతో పనితీరున్నది కావున అతను మీరు నిరాకరించుతున్నారు హేరదాట తెప్పు కాల్చినట్లయ్యా ఇట్లా కృతజ్ఞుడు ఎన్నడూ ఎరగమయ్యా బావా దేవా నేను అనేక కోపకారంలో వనర్చిన ఈ పనులకి పాండవులని కాపాడిన మాట నిజమే ఇప్పుడు వాన కలిసి మా అమ్మ చెప్పిన కార్యమేమి మేము కృతజ్ఞులము కామో చెగమెరెంగురు అయినా నువ్వు ప్రస్తుతం విచార వనర్పవలనే కానీ కథజల చేత బంధనమేలా అందుచేతనయ్యా నేను నీకు ఒక ఇది ఉపదేశము చేసేదను
చేసినది దేవా, మీరు చేసినది యుద్ధము విధాత చేసింది కానీ కొనుకొస్తాను సభేత మనసుకున్న పూనాక పేరు విడిచట అదర్థం మోసుకున్నాడు పోతావా ఆట పోతావా మామ దగ్గర అర్జున దేహం ఆట మామ ఆడినారు చెప్పు దేహములో అనిత్తములో మాటే శాశ్వతము. మామ అనేక కోపతలు ఒలచిన నిన్ని సమయము నందు మెచ్చింది ఏమి నీకు ఇంత రామనవమంత ఏ పట్టంలో కట్టదా ఆచంద్రార్కము ఇన్న ఆచంద్రార్కము నిన్న ఆచంద్రార్కము తత్వము విశ్వాస ఘాతుడు నిందితురు నిందపడట చాలా కష్టము కావునా నీనా కాటికి నువ్వు ఉన్నావని దేవా, ప్రజల కుటుంబ నన్ను నిందించటి కంటే అధర్మమాత్మని ఒక్కడగా నిందించరు ఆ నుడి పూర్వచాలన కానా బెన్మాత్రు వినవును అర్జునే ఈ ఇలుపు వినిపితమ నాథ వివాదం ఈకుంటే వేరే నీకు రానున్న లాభములు అనేకములలో చెడిపోతావు నిన్ని సమయమునందు మెప్పింత వేరే నీకు రామనలమంతా ఏ పట్టమ్మ కట్టదా దేవదాన మానవుల అసమాన చరిత్రనగా ఉనర్చదా శ్రేయస్కమున్నతి వేలే చేయవు సామ్రాజ్య సంపాదన కదా ఉత్తమ రాజు ధర్మము కదా సామ్రాజ్యాలు కొత్త సవిక్రములకు ధర్మ మార్గ వస్తువులకు సాకి మహేంద్ర సమానము సరళగత సంరక్షణాలి ధర్మ ఘోరాచరణము కలిగినందున గురువంతః పరిపాలన వచ్చినప్పుడు కలగదు రాజ్యపాలకుండి శ్రీలోకమును పూజుడు అవిను మనుషుల చేతిని ధర్మపరిగా వివయలోకి పూజుడా నా మనమ్ముల ధర్మవత్తు నెత్తలేదు కానీ పద్దెనిమిది 100 రూపాయలు సౌర్యం మంది ఇప్పిద్దా నువ్వు వరుస ఇప్పిస్తా అంటున్నా ఏందో మంది ఇప్పిస్తా అంటే వరుస ఇప్పిస్తా అంటున్నా ఎవరిని బాగుంది పబ్లిసిటీ
ఓకే ఓకే క్యారియన్ అర్జున్పాత్ర శ్రీరల్లప్పకు వ్యాసాపురం వాళ్ళ అత్త పార్వతి 1000 రూపాయలు, ఎర్సామి 200 రూపాయలు, కొడి లోపల 100 రూపాయలు, అనువాపు 100 రూపాయలు, రాంపురం పెద్దమారని 200 రూపాయలు, కంట్లో ఎర్రవపన్న 100 రూపాయలు, తమ్ముడు రాజప్ప 200 రూపాయలు, ఎన్నిసార్లు చెప్తారు మంచిగా చూడరాంపుడు రామన్న 100 రూపాయలు, సాలప్ కొడుకు గంగన్న 116, కడవాపు గారు అంజాలుడు మీరు మైక్ దగ్గర పాడండి, దగ్గరకు రండి, బిట్టి గంగన్న అట్లే 100 రూపాయలు, చెవులు పెన్నప్ప కొడుకు ఓబన్న 100 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాడు. రోజు చెప్పినప్ప లాస్ట్ పద్దెనిమిది ధరించిన ఎర్సాంకి సాలప్పుడు గంగన్న 120 రూపాయలు, కడవపు అన్యాయుడు 116, అనువపు 100 రూపాయలు, ఎర్సాం 200 రూపాయలు, కంట్లో ఎర్రవపన్న 100 రూపాయలు, రాంపురం చిన్నమారైన 200 రూపాయలు, చెవిటి ఎర్సాం కొడుకు రామన్న 101, తమ్ముడు ఎర్సామి 116, వాళ్ళ అన్నయ్య ఓమన్న 100 రూపాయలు బహుమానంగా ఇస్తున్నాడు. కడవపల్లి అంజనేయ భార్య ఉండరమ్మ 200 రూపాయలు ఎల్లప్పుకు బహుమానంగా ఇచ్చింది. ఇప్పుడు సీన్ అవుతుందన్న పవర్ఫుల్ ఫోటో తీద్దామంట పోయినాడా ఇక్కడ చూసినా సినా ఇక్కడ చూడ కృష్ణ గణపల్లె కృష్ణ టైం అవుతుందా దిగండి ఫోటోలే ఒకటేలే అయిపోయింది ఒక ఫోటోనే అయిపోయింది నేనంత ఆ మాటలకేమో కానీ నేను ఒక అంశం చెప్పదు వినమో ఎదురు మాకు వినియదా ధర్మమగానది శాస్త్ర దోషము లోక విరుద్ధంగానది ధర్మము ధర్మములకు సంబంధము లేదే అంటే నా మనసుకు ఇష్టమైన సోవిని కదా నీకు ఇష్టము కాదు ధర్మము కాదా ఏమి అవునా కాదు ఈ విదర్కమేనా చెప్పదలచేదాన్ని చెప్పమయ్యా సరే అర్జున నీవును నేను నువ్వు ప్రాణమిత్రులు బంధములు కదా ఆ మాటలంత అబద్ధమే ఉన్నది అట్టి అపకారం వచ్చిన ఆ దురాచారులు నీకు కూడా అపచారం చేసినట్లు కాదా సమస్త ఇష్టమైన నీ కార్యములు నావిగా భావించి చూడ నీ ఇట్లా సైవచ్చిన నేను ఉదించిన వానికి సరిగా ఉదంగా వచ్చిన మన ఉభయముల ఆ సొంతరాత్రులకి పాలక రమ్మపోవడము దేవ నీవు ఆలోచించినంత నిజమే కానీ అధర్మ వలన నేను భయపడుతున్నాను దేవా నేను భయపడుతున్నాను నీకు అంటే భయం వలన భర్త నేను నీకు గురుజనములు ఆలోచించినప్పుడు కొన్ని ధర్మముల అధర్మముల విచారింపక ఏ పనులు చెయ్యిందము తొలి వారు గౌరవముల పితృల యొక్క మన తల్లి తల గండ్ర కొట్టడం శ్రమదేశ దీర్ఘధన మునిల తండ్రుల జలములను పారదోసిరి కావున కర్మ సూచన నర్సి వర్తింపమయ్యా
అనేక విధముల నేను అనేక విధముల ఎన్ని విధములు చెప్పినను నేను ఎన్ని విధములు చెప్పను నీ మూర్ఖత ఎడుపుకున్నావు పూర్వులు మన పూర్వ వృత్తాంత వరింగించదు మన పూర్వం ఇచ్చాంతకమునివో భద్రకావరమునను అత్యంత నిష్ట గరిష్టలనైనా నరనారాయణ తపపర్తంతలనై ఉండరు అంద నరామధుడు నీవను నారాయణ మధుడు నీవను సకల ధర్మము సహ భారవ నివర్తంబు పాండవ యాది వంశములములందు క్రమంబున ఉదయించింది వాక్యములో యథార్థము ఎరి కోరదా ఇంతకు వినము మహాత్మా సూచిత దండోషిమ దండోషిమ తొన్నకూడదు అట్లా అనర్థవేదచనా అనేక విధముల నేను ఇదమ్మురా నై భయమల బోధించను ఒకంత చెవుట పట్టక సమరోత్సవ పరతంతడు ఇది కూడా ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస సాధన గంధర్వ సంగ్రామము కీయకొనరు నీవు బాలుండవు ప్రాణములను చూసుకొనకు నరకాసురత మహోదరు అనేకములను నా చెట్టును మమ్మ పెంచక వినము
ఎంత చూపిస్తున్నారు సార్ మీరు? అనంత కోట హోదాల లక్షల గమల వదించదండి అనంత అవతారి కోట లక్షో రాజవర్గంలో వధించింది. లక్షారాజ వర్గములు వదించదని ఇది విద్యలో కొని ఇది విత్తనాలు కొని నడువడిగా ఇది వరకు నగడు దుడుకు తుడుపారుల శోభకార్తన వేదంబుల ఏదంబల ఏద ఉదంగిన మీనమూర్తి మీనమూర్తిని చూడము. ఆదిలీలమూర్తి. అదే రత్నాకార మధ్యమన మీనమూర్తిని చూడము. ఆదిలీలమూర్తి. ఏ కల్పవాసన కాల తీలాబిల మహారత్నాకర సంచార పరాయణ సోమకాకర మహాదుర్వార గర్వమునిల మహాచుంజనేల జగత్ ప్రళయ సమయ సప్త మహారచే సమన్విత లోహధర పాహిమం పాహిమం దేవ శ్రీకృష్ణ నీ అనుగ్రహణ మహావేగేంద్రుల దుర్లభముగా ఆ శ్రీమన్నారాయణ ప్రతిమావతార దర్శనం అనేది కలిగినది దండోత్మడైతే దేవా దండోత్మడైతే అర్జున ఇప్పటికైనా మధ్య ఇప్పుడైనా మహిళాభక్తులు కలిగినదా గడి నడిచదవా నేను విడువను మధుసూదన మధుసూదన నీ అవతార సందర్శనాంతరము నాకు సమరొచ్చాక అధికమవుతున్నది నీ ఎక్కడ సమస్త భూతంతర్మిత సంగుతుడు ఆనంద బ్రహ్మాన్ని మండుతోడు నిగల పరస్పరుడు పరాత్పరుడు అట్టి వారిని కావున రుణమే నిశ్చయించుకుంటే ఎన్ని విధములు బోధించిన ఎన్ని విధములు బోధించడం అన్ని విధములను బోధించదు. ఇతను మనోవికారం ఇతను మహోవికారము చెందమున్నవాడు. ఇంకా ఇతని ఎడ ఇక నీ ఏడా కాటిని కాటము హొన్నము చూసదా అర్జున అర్జున ఎన్ని విధములు ఎన్ని విధములు చెప్పను అన్ని విధములను చెప్పు తిని కానీ నీ మనయం విద్యలు చెప్పము. వివేకము పద్ధతయ్యే వివేకము పద్ధతయ్య నీ వివేకము పొందదయ్యే ఇంకా నీ మనోనిచ్చే నీ మనోవిద్య ఏమో చెప్పము. మాధవ మాధవ కైడు నిర్మరాజుండకుడు చే నహితుడు మూడుడా ఆ గైడు నిలుపరాదుడా అట్లయిన లోపము నాయన్నున్నట్టున్నదే. ఇంత దురాతడ ముందు ఎరువు బలరామాది ఎదుపుంగుల దగ్గర వచ్చి నా చెల్లెయ్యకు సుభద్ర నీకచ్చి పాపము చేతనే మూర్ఖడ గొప్ప పని చేస్తుంది ఏ చెల్లెలు నాకేం వచ్చింది మరి ఒక్క మహారాజు కుమారునికి అర్పింపలేకపోతువా ఎంత మాత్రం కన్యక దొరకపోయిన విడ నేను బ్రహ్మచారిని ఉందనే వాసుదేవా ఓరి కృతజ్ఞుడా నీవేమో హాతబాధములని సోత రాజులు దాన్ని రే తమగా వైరము తెచ్చమని కదా.
నీకే లాస్ట్ మధ్యలో ఉండే 2 మధ్యలో ఉన్నాయి అయిపోతాయి. 2 మధ్యలో ఉన్నాయి అయిపోతాయి అంతా మళ్ళీ నీవి పరక్రమాలు దుర్విదగ్ధ ఈ పురాతన దురుపు తగ్గిద నీ దుర్వుడే ఈ దురుపు రంగమును చాలను గర్వాంధులు గర్వాదులు నువ్వు గైడ్ బాంధవులు కాదు ఈ ముఖ దర్శనం ఈ ముక్కు దర్శనము మహా పాదకేతము బొమ్మలకు వాసుదేవ మైక్ మైక్ ఓకే సార్. దగ్గర పెట్టుకో మైక్ రాలేదు సార్ అది రాలేదు. ఓరి మూడురా ఓడి మూడుడే నివాత కవత కాలగయ్యాది మహాదాన మహాదాన రంగముల సంగ్రామ సంగ్రామ రంగముల భంగమునంది భంగమని ఉంచితేవని మహాబల మహాబలవంతుడు అనుకుంటే రోజా లజ్జ పరాక్రమ హీరుండగా మదియ పాదములు తెరవచ్చు ఇది ఆ బాధ వచ్చుతున్నాయా ఇది ఆది పాడు పురుషం ఇది ఆ నీ బాధ బాధస్త్రములు ఏమి ఏమి ఏమేమి రోసా రోజు మధ్య పరాక్రమ హీనులుగా మరియు దురార ప్రతాపంలో నీకు విధం చేయబదా భార్యనేత్ర విషయములకు ధారణావస్తములు నా చేతిలో ఉన్నాయి ఇంకా నువ్వు మరీ భయలేదు మరి నా చంద్రుల కరుణ గతార్జిత దత్త పాత పరాక్రమ ఇదిగో నీ బాధ పరాక్రములు ధారణాత పరస్త్రములు అడగలేనా అదమహాదమలయ్య చేత హీనులకు సంగ్రా నివాత నివాత కవచ కాలగయ్యాదు మహా బలవంతుడు అనుకుంటే వేద లక్ష పరాక్రమ హీరుండగా అది కాక అదేనా కాక నిండు మగతనములే నిన్ను మగతను మరేక సగం హార్దిక మహేశ్వర అష్టముల పాపం మెరిపించినవి ఏమి ఏమి రుద్రుడు నిండు మగతనలేని వాడా అతడు సగం ఆడిదే అతడు సగం ఆడలే కానీ మైకి పిల్లని పిల్లండి నేను పౌర్ణమగా ఆడదాని కూడా ఒకటివే ఆడదాన్ని చదవను నిరంతర నారీలోనుండము నీవి చంద్రుడు పౌరుషుని నించిన అక్కర్లేదు మీ అర్జున గెలిచేటకు తొచ్చలగును నరకాసురాలు గెలిచటి అనుకోండి కావాలి అట్లా అనుకోలేదు అట్లా అనుకోండి గురువంద సంవత్సరమున నిండోలో రమణ ప్రభుత్వంలో భార్య చుట్టుపట్టబడి 7 కోపలు ఒలుచుతుండగా అప్పుడే అతను ఊరుకున్నట శక్తులను తొలగించుకొని ఇంకా ప్రగల్పములు ఇంకా ప్రభావం ఏరగొట్టబో బావా ధర్మములకు కట్టుబడి ఉండొచ్చే నోరుకొండ వచ్చి వచ్చిన కానీ ఈ మగండ మంచాలక నోరుకొండమా అరణ్యవాసం అంతమే మేము తోష్ట రాష్ట్ర చిత్త నిర్మూలన చేయబడే మా పరాక్రమం ఎరింగగలవా ఈ ప్రగల్పములకే ఈ ప్రగల్పన ఏమోగాని మందాకి నన్ను నా కుంభ సంభవం రాతమయ్యేందుకేగా ప్రముఖ వీర యోధ నీచ అవలీట పట్ట నీచ నవనచిత పడట అంత తేజవి అంత తేజవిన గాని ఎన్ని మాటలు మాటడానికి ఇప్పుడు నా చతుర్పల భావన ఉండే తప్పించుకోనము ఆహా నీ చతుర భావులు చతుర్లక్ష గోగుల పరిపాలన కనను చతుర్సహస్రాకాయి దృఢాలింగమున అక్షరపచ్చను చతుర్దశ విద్యలు నేర్చి చతురంగముల పొలకటినై చతురపరామని వెరిగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం చతురతో పాలించు ఈ విజయము గంచుట కొన్ని చతుర్పాలు ఉపసంహరింపు ఏమి నీ వాదనకు మీరు మెరుగుతున్నది ఇట్లా అధికారము హృదయమున్న నా చక్రమని చిరాసను ఇప్పుడు మధ్య చక్రమే కరచేసడా
మార్చుకో ఇదిగో కాతకొనము నీ చక్రాయుధం ఓ నీ చక్రాయుధ ప్రతిమానము ఖాండ్యము నాకున్నది ఓ ఎముడు ఉన్నది కాండము ఉన్నది ముగ్గురు సంపకరాత కూడా ఇల్లు చేపలు మాత్రమే కాండమే ఉన్నది కాండము ఎవరికి వేల పదరము నేను కిరాతకుడు నేను కిరాతకుడును నువ్వు గాడి విద్యలు గలవాడు అందుచేత నీ గాడి అని కర్మనందుంట పెరుమాటన చక్రం ధరించిన నీవును ఆరుకొని విధముల నాగుల పుసము దాల్చుని సహోదరుడు వీడు బలవతుడు నాకు వెనుక కలిగింపగలరా ఓరి నిర్ణయం ఓరి నిర్వహించు శీల లోకైక పూజలకు మా అన్న మొదలు అడగలే లేలా ఈ అన్న వలే మీ అన్న వలే మా అన్న కూతురుగాడ కదా వేయేళ్ళు తలకిందులుగా కృష్ణ వేయేళ్ళ తలకిందులుగా తపము చేసిన మీరు మాకు సాటి రారు రారు రారు
భేదం వచ్చినప్పుడు బిచ్చాటము అనిసితము కాదు. ఇందుకు నీవే ప్రమాణం. వెందులకు నీవే ప్రమాణం. బిచ్చాటం చేయగలము గాని పిచ్చాటమ చేయగలము కానీ మేము చేసిన కార్యము మీ చేయగలరా బావా? అవును బావా, అవును. మీరు చేసిన కనికారమని మేమెట్లా చేయగలమయ్యా బావా? మీరు చేయగల కార్యం మీరు చేసిన కనికారములు ఒక్కొక్కడుగా స్పర్శగా నడుపమయ్యా బావా.
అట్లే నాకు వెళ్ళిడు బావా అర్చన అక్షర కై విడువా విడువను నేను విడువను నిశ్చయమైన నిశ్చయమైన వాడికి నిశ్చయమే అక్షర సత్యము నిశ్చయం చూడా అది వేరు మాట జయపజయ నిర్ణయములు అది వేరే మరి జయాపజయములు నిర్ణయములు నీవెట్టు చెప్పగలవా బావా ఇదిగో నా ప్రతిక్రియ కూడా విను ఇదిగో నా భర్తకి నేను రాష్ట్రపతి ఇంకా శాంతింపుడు శాంతింపుడు శాంతి మహేశ్వర వందనమ్మలు ఓకే కంప్లీట్ లాస్ట్ నీ ఫోటో పెడదాం స్టేజ్ ఎక్కలేదు